హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. తెలుగు వారికి పచ్చళ్ళంటేనే చాలా ప్రీతికరం కదండి. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ ఎక్కువ కాలం నిల్వ ఉండే పండుమిరపకాయల పచ్చడి. మరి చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి ఈ పండుమిరపకాయల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంతో రుచికరమైన పండుమిరపకాయల పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఇక్కడ నేను 1 కిలో పండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ చేనుకి వెళ్ళి, అంటే పొలానికి వెళ్ళి అక్కడ నేనే చేతితో కోసుకున్నానండి. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను ఇక్కడ 1 కిలో వరకు నేను పండుమిరపకాయలు తీసుకున్నాను. ఈ పండుమిరపకాయలు తొడిమిలతో ఉన్నప్పుడే బాగా కడిగి శుభ్రం చేసుకొని ఒక బట్ట మీద, అంటే క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఇది నేను ముందు రోజే కడిగి ఒక ఓవర్ నైట్ ఆరబెట్టుకున్నానండి. తర్వాత తొడిమిలు తీసుకోండి, ఎందుకంటే తొడిమిలు తీసేసి కనుక కడిగితే కనుక లోపల నీరు చేరే అవకాశం ఉంటుంది అండ్ మన పచ్చడి తొందరగా పాడైపోతుంది. కాబట్టి ఇలా నేను చెప్పిన విధానంగా చేసుకొని 1 కిలో వరకు నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు 1 కిలో పండుమిరపకాయలకి 1/2 కిలో కల్లుప్పు తీసుకున్నాను. ఇక కల్లుప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ కల్లుప్పు ఏం చేయండి అంటే కాసేపు ఎండలో ఆరబెట్టి ఉంచుకోండి. ఎండలో ఆరబెట్టు మూలన ఏంటంటే దీనిలో చెమ్మ మొత్తం పోయి చక్కగా ఉంటుంది, మన పచ్చడి కూడా నిల్వగా ఉంటుంది. 1 కిలో పండుమిరపకాయలకి 250 గ్రాములు చింతపండు తీసుకోండి. చింతపండులో ఇలా ఏమైనా నార ఇలా ఉంటే కనుక ఈ నార మొత్తం ఇలా తీసేసుకోవాలండి. ముందు ఇలా నార మొత్తం తీసేసుకోండి. ఇప్పుడు మనం పండుమిరపకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని ఇక్కడ మిరపకాయలను తీసుకొని ఇలా మరీ చిన్న ముక్క అక్కర్లేదండి, ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. ఒకవేళ కట్ చేసుకోవడానికి టైం లేదు అంటే కనుక డైరెక్ట్గా కూడా మిక్సీ జార్లో వేసుకోవచ్చండి. ఎందుకంటే మనం కోర్స్గానే గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఏం పర్లేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇలా మిక్సీ జార్లో ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. చూసాక ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం పండుమిరపకాయలన్నింటినీ చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నీ ఇక్కడ నేను కొన్ని మిరపకాయలు ఉంచుకున్నాను, ఇక్కడ కొన్ని కట్ చేశాను కదా మీకు చూపించాను. ఇప్పుడు ఈ కట్ చేసిన మిరపకాయలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇలా మిరపకాయలు వేసుకున్నాం కదా, దాంట్లో మనం ఉంచుకున్న 250 గ్రాములు చింతపండులో కాస్తంత చింతపండు ఇలా వేసుకుందాం. అండ్ కాస్తంత ఉప్పు, ఇలా వేసుకొని దీన్ని బరకగా, అంటే మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూసారా నేను చెప్పినట్టు బరకగా గ్రైండ్ చేసుకున్నాను కదా. అండ్ ఒక్కసారికి గ్రైండ్ అవ్వదండి, మధ్య మధ్యలో బుర్ అని సౌండ్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి, ఇలా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ జాడీలో ఇలా తీసుకుంటాం. చూసాక ఫ్రెండ్స్, మొత్తం ఇలా జాడీలోకి వేసుకున్నాను కదా, ఇలా బౌల్లోకి. ఇదే విధంగా మిగతా మిరపకాయలను కూడా గ్రైండ్ చేసుకుందాం. చూసాక ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం మిరపకాయలను గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలా జాడీలో వేసుకొని చక్కగా టైట్గా ఇలా ఒత్తేసుకోండి. ఇలా ఒత్తి ఇప్పుడు చూడండి, ఇలా టైట్గా ఒత్తేసుకోవాలండి. టైట్గా ఒత్తుకున్న తర్వాత ఇది 1 రోజు పాటు ఊరనిద్దాం. ఫ్రెండ్స్, నేను 1 డే పాటు ఇలా ఊరనిచ్చి ఇప్పుడు చూసుకుంటున్నాను. చూసారా చక్కగా సాఫ్ట్గా పేస్ట్లా తయారైంది. చూసారా ఎంత చక్కగా ఊరిందో. ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉన్న క్వాంటిటీలో సగం క్వాంటిటీ వరకు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఎంతైతే క్వాంటిటీ ఉందో కరెక్ట్గా సగం క్వాంటిటీ తీసుకోండి. సగం క్వాంటిటీ వరకు ఇలా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను మిక్సీ పట్టుకున్నాను. గ్రైండ్ చేసేసరికి మెత్తని పేస్ట్లా, చూసారా ఎంత మెత్తని పేస్ట్లా అయిపోయిందో. కొంతమందికి అయితే ఇలా మెత్తని పేస్ట్లా ఉండడం ఇష్టం అండి, కానీ నాకు మాత్రం కొంచెం కోర్స్గా ఇష్టం కాబట్టి నేను అందుకోసమే ముందుగా మీకు చెప్పాను ఏంటంటే సగం పచ్చడి. చూసారా నేను ఇక్కడ సగం పచ్చడి ఉంచేసుకున్నాను, సగం పచ్చడి మెత్తనిగా ఇలా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు, అంటే ఆ కోర్స్లా ఉన్నది అండ్ ఈ మెత్తనిది రెండు బాగా కలుపుకుందాం.
ఇలా పండుమిరపకాయ పచ్చడి అండి మధ్య మధ్యలో కోర్స్లా అలా తగులుతుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా అంటే కొంతమందికి ఇష్టం ఇలా ఫైన్ పేస్ట్లా తింటాం. మీకు అలా ఇష్టం ఉంటే ఇలా చేసుకోవచ్చు, లేకపోతే కోర్స్లా మీకు కావాలంటే కనుక అలా చేసుకోవచ్చు. 2 విధాలుగా చెబుతున్నాను, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని రెండింటిని చక్కగా కలుపుకుందాం. బాగా కలిపేసుకోండి ఇలాగా. చూసారుగా ఫ్రెండ్స్, ఈ 2 అంటే కోర్స్గా గ్రైండ్ చేసింది అండ్ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసింది 2 కలుపుకున్నాం కదా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం 1.5 వెల్లుల్లిపాయ తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకుందాం. దీన్ని చూడండి ఫ్రెండ్స్, బరకగా గ్రైండ్ చేసుకున్నాం కదా. వీటిని కూడా మనం దీంట్లో బాగా కలిపేసుకుందాం. వీటంతటిని బాగా ఆ పచ్చడిలో కలిసేటట్టు కలుపుకుందామండి. అసలు ఈ వెల్లుల్లి స్మెల్కి మన పచ్చడి అండి మంచి గుబాలింపుగా ఎంత గుమగుమలాడుతుందో అండి, సూపర్ ఉంటుంది మీకు. చూసాక ఫ్రెండ్స్, ఇదంతా చక్కగా కలిసింది, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను కొంతవరకు నేను ఇక్కడ బాటిల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను గాజు జాడీలో నుండి. ఇలా మనకి సంవత్సరం పొరుగున నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి మొత్తం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని పోపు వేసుకొని మనం తీసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని నేను సంవత్సరం పొడుగున ఇలా నిల్వ పెట్టుకుంటాను. ఇప్పుడు మిగతా పచ్చడి అనేది మీకు నేను పోపు వేసి చూపిస్తాను. కొంత పచ్చడి జాడీలోకి తీసుకున్నాను కదా, ఇంకా నాకు ఒక 1/2 కిలో పచ్చడి వరకు మిగిలిందండి. మీకు తెలుసు కదా, పచ్చడి చేసేటప్పుడు కాస్త బంధుమిత్రులకు ఇవ్వాలని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఓకే, ఇక్కడ కాస్త పచ్చడికి అంటే 1/2 కిలో పచ్చడి వరకు నేను పోపు వేసుకుంటాను. ఇక నేను 1/2 కిలో పచ్చడికి స్టవ్ మీద దగ్గరగా 200 గ్రాములు ఆయిల్ తీసుకున్నాను. 150 నుండి 200 గ్రాముల నువ్వుల నూనె, స్పెషల్లీ నువ్వుల నూనె తీసుకోండి. నువ్వుల నూనె తీసుకోవటం వలన మనకు పచ్చళ్ళకి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. అందులో ఆయిల్ కాస్త వేడెక్కాక అందులో 1/2 టీ స్పూన్ ఆర్ 1/3 వంతు అంటే 3/4 టీ స్పూన్ ఆవాలు, కాస్త చిటపట్లాడాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవి 2 కాగాక కాస్తంత ఇంగువ, మీకు తెలుసు కదండి పచ్చడిలోకి ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. కాస్తంత ఇంగువ వేసుకోండి. చివరిగా కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు మనం వెల్లుల్లి ఆల్రెడీ అంటే పచ్చి వెల్లుల్లి ఆల్రెడీ దంచి పచ్చడిలో కలుపుకున్నాం కాబట్టి దీంట్లోకి అస్సలు అక్కర్లేదండి వెల్లుల్లి. ఇప్పుడు ఇవన్నీ కాస్త చిటపట్లాడనిద్దాం. అంటే పోపు అయితే మాడకుండా చూసుకోండి, మాడనివ్వద్దండి అసలు పోపు. ఇవి కాస్త చిటపట్లాడాక మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చడిని మెల్లగా వేసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మాత్రం మీరు ఆఫ్ చేసేసుకోండి. ఇంకా చిటపట్లాడిన తర్వాత ఆఫ్ చేసుకొని ఇదంతా పచ్చడి అంతా దీంట్లోకి వేసుకొని లైట్గా మగ్గనిద్దాం. ఒక 2 మినిట్స్ అండి, ఎక్కువసేపు వద్దు, ఒక 2 మినిట్స్. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ నూనెతో పాటు ఈ మిరపకాయ పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి అంతా ఇలాగా చక్కగా బాగా అన్నీ కలిసేలా కలుపుకుందాం. ఈ పండుమిరపకాయ పచ్చడి అండి వేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి జోడించి తింటుంటే ఆహా భలే టేస్టీగా ఉంటుందండి. అలాగే అన్నంలోకే కాకుండా ఇడ్లీల్లోకి, దోశల్లోకి, నెక్స్ట్ పెరుగన్నంలోకి అయితే భలే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఆహా చూసాక ఫ్రెండ్స్, ఎంత ఈజీగా చక్కటి పండుమిరపకాయ పచ్చడిని రెడీ చేసుకున్నాం. మరి మీరు కూడా డెఫినెట్గా ఇలాంటి పండుమిరపకాయ పచ్చడిని రెడీ చేసుకొని సంవత్సరం పాటు చక్కగా ఆస్వాదించండి. చూసాక ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పండుమిరపకాయ పచ్చడిని చక్కగా రెడీ చేసుకున్నాం. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. దాంతోపాటు బెల్ ఐకాన్ డెఫినెట్గా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.